ఎండలు మండిపోతున్నాయి, కాలిపోతున్నాయి. తెలుగు భాషలో పదాలు చాలవు. కనీ విని ఎరుగని స్థాయిలో ఎండలు, మరోపక్క ఎన్నికలు. ధర్మం 4 పాదాల నడిస్తే నెలకు 3 వానలు, పాడి పంటలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, రామరాజ్యం. ధర్మో రక్షతి రక్షితః. కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచింది. కలియుగంలో వంటికాలుపై కుంటుతోంది అనేవారు. ఇది పాతపడిన మాట. ఇప్పుడు తెలుగునాట ధర్మం వీల్ చైర్ పై నుంచి వెంటిలేటర్ మీదకు చేరుకుంది. ఎక్కడ చూసినా అధర్మం. ఇదే ప్రకృతి వైపరీత్యాలకు కారణం. దేవుడెక్కడండి? దేవుడే ఉంటే ఇన్నిన్ని మోసాలు జరిగేవా అని నిట్టూర్పుల్లో ఎంతోమంది. దేవుణ్ణి నమ్మని వారిని నాస్తికులు అంటారు. అసలైన నాస్తికులు రాజకీయ నాయకులు, చాలామంది మత గురువులు, వారి అనుచరులు. పాపభీతి చచ్చిపోయింది. ఈరోజు బతికితే చాలు, పేరు డబ్బు వస్తే చాలు అనుకునే స్థితికి మతబోధకులు కూడా చేరుకున్నారు. రాజకీయ నాయకులైతే పాపపు శిశువులు. అందుకే ప్రకృతి కన్నెర్ర చేసింది. ఎండలు మండిపోతున్నాయి. అడవిలో ఎర్రచందనం చెట్లు వేలాదిగా నరికి కూడేసిన పాపపు సొమ్ముతో ఒకడు ఇప్పుడు హీరో. పచ్చటి చెట్లు సైతం కాలిపోయే ఎండలో వాడికి జై కొట్టినవాడు పోసే బీరు తాగి, కుళ్ళిన చికెన్తో చేసిన బిర్యానీ తిని సొమ్మసిల్లి నిద్రపోయి కిడ్నీలు పాడు చేసుకుంటున్న వారు ఎందరో. జనాల పాపాలు, వాటితో పాటే రోగాలు విపరీతంగా పెరిగితే వాటికి దొంగ చికిత్సలు చేసి అడ్డగోలుగా దోచేసి రక్తపు సొమ్ముతో మెడికల్ మాఫియాగాళ్లు హీరోలుగా ఊరేగుతున్నారు. కరోనా పాపపు సొమ్మును వారు పంచితే దాన్ని కళ్లకద్దుకుని తరిస్తున్నవారు ఎందరో. ఇసుక, మట్టి, రాయి, నీరు ఇలా భూమాత పేగులు తెంచేసి కూడబెట్టిన సొమ్ముతో ఎన్నికల బరిలో నిలిచిన నిజ జీవిత విలన్లు ఎంతోమంది. కులగజ్జితో, మతగజ్జితో, అన్నింటికీ మించి మితిమీరిన డబ్బు ఆశతో వారు 5 ఏళ్లకు ఒకసారి విసిరే చిల్లి కాసుల కోసం జేజేలు కొడుతూ పోసింది తాగి, ఇచ్చింది తిని, రేపు లేదు నేడే జీవితానికి చివరి రోజు అనే టైపు ఆలోచనల్లో చిద్విలాసంగా కోట్లాది మంది. బెంగళూరులో, హైదరాబాద్లో హైప్ సృష్టించి పచ్చటి పొలాలను, చిట్టడవుల్ని తెగనరికి రియల్ ఎస్టేట్ గా మార్చి చేతిలో 500 కోట్లతో కొంతమంది నాయకులు ఎన్నికల బరిలో దిగారు. స్కూల్ పిల్లలను సైతం వదిలిపెట్టక గంజాయి పంపిణీతో కోట్లు గడిస్తున్న పిశాచాలు 2 రాష్ట్రాల్లో ఎంతోమంది. దొంగ ప్రాజెక్టులు కట్టి ₹1కి 10 రూపాయలు దోచేసి డబ్బు సంచులతో కొంతమంది. భూకబ్జాలు చేసి రౌడీజం చేసి గడించిన పాపాల సొమ్ముతో ఎంతో మంది. మెడికల్ మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, కాంట్రాక్టు మాఫియా, గంజాయి మాఫియా, సెటిల్మెంట్ మాఫియా, వీరే కదా నేటి హీరోలు. తెలుగు జాతి గుండెపై చెయ్యి వేసుకుని సమాధానం చెప్పుకో. కనీసం నీ అంతరాత్మనైనా సమాధానపరుచుకో. పిల్లలకు, పెద్దలకు బుద్ధులు చెప్పాల్సిన గురువులే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు 5,000 తీసుకున్న దౌర్భాగ్యపు తెలుగు గడ్డ. రేపు లేదా? ఇప్పుడే ఇట్లుంటే రేపు నీ కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు ఇక్కడే ఈ భూమిపై బతకాలా? లేక కరోనా లాంటిది వచ్చి అందరూ పోతారు అని డిసైడ్ అయిపోయావా? అడవుల్ని కొట్టేస్తే, వాగులు, వంకలు, కొండలు, గుట్టలు నాశనం చేస్తే ఎండలు మండవా? కరువు రాదా? ఎవడ్రా నీకు చదువు చెప్పింది? పారాయణ, ఫ్రీ చైతన్య చదువులామివి. డబ్బు కోసం ఏమైనా చెయ్యొచ్చు అని సాధారణ ప్రజానీకం తెగించేసినప్పుడు మెడికల్ మాఫియాగాళ్లు ల్యాబులో కరోనాను సృష్టించి మీడియాని కొనేసి నిన్ను అడ్డగోలుగా భయపెట్టి పనికిరాని రెమిడెసివిర్ మందులు లక్షల్లో అమ్మి శవాలపై కాసులు ఎరుకోరా? కనీస ఇంగిత జ్ఞానం చచ్చిందా? నీ భవితను తగలేసిన వాడే నీకు ఇప్పుడు హీరోనా? సిగ్గు లేకపోతే పాయ. మానవత్వమా? మట్టి గడ్డలా? బతకడం కూడా చేతకాదా? పాపభీతి అంటే అదేదో దేవుడికి, మతానికి సంబంధించింది అనుకుంటున్నావా? ఆ రోజుల్లో ఎక్కువ మందికి చదువు రాదు కనుక అందరికీ అర్థం కావడానికి అలా చెప్పారు. అడవులు అడ్డగోలుగా నరికేస్తే, ఇసుక కోసం, గ్రానైట్ కోసం భూముల్ని నాశనం చేస్తే, రియల్ ఎస్టేట్ భూమి సృష్టించి లక్షలాది ఎకరాలు వీడుగా మార్చి ప్రాజెక్టుల పేర అడ్డగోలు పనులు చేస్తే కాల్చేసే సన్ కాకుండా సన్నేలియోనొస్తుందనుకున్నావా? వానలు కురవక, కరువు దరువు మోగించక, అప్పులు చేసి పరువు పోగొట్టుకుని బజారులో నిలవక ఎలాన్ మస్క్ అయిపోతాననుకున్నావా? వాడెవడో ఇచ్చే 500 పాపపు సొమ్ముకు నీవు ఎగిరెగిరి గంతులు వేసి జిందాబాదులు కొడితే ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోవడానికి పాలను, తిండిని, నీటిని, గాలిని కల్తీ చేసి కాలుష్యంతో నింపేస్తే రోగాలు రాక భోగాలు వస్తాయా?
అధర్మో రక్షతి భక్షితః. నువ్వు అధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను తినేస్తుంది. నేడు తెలుగునాట జరుగుతోంది ఇదే. ఇందులో దేవుడెక్కడున్నాడయ్యా నాస్తిక? ఇది దేవుని సిలబస్ కాక మరేంటి ఆస్తిక?